హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సంకష్టహర చతుర్దశి అని మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి. నేనైతే ఎవ్రీ మంత్ కూడా సంకష్టహర చతుర్దశి పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ విధంగా నేను చేసుకుంటాను అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది సంకష్టహర చతుర్దశి పూజ విధానం. నేనైతే ఇలానే చేసుకుంటాను. నేను గత 4 ఏళ్ళుగా కూడా నేను ఇలానే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే నాకు ఇలానే వచ్చింది, ఇలానే చేసుకుంటాను. ఇలా ఇంట్లో దీపం పెట్టుకొని నేను గుడికెళ్ళేసి గుడి దగ్గర కూడా సేమ్ ఇట్లానే తీసుకెళ్ళేసి గుడి దగ్గర దీపం పెట్టుకుంటాను. అయితే ఇక్కడ గుడి చూసారా, ఇది వచ్చేసి శివాలయం అనమాట. ఈ శివాలయంలో 4 దేవుళ్ళు కలిపి ఉన్నాయన్నమాట శివాలయాలు. ఈ శివాలయంలో శివుడు, శనీశ్వర భగవానుడు, రాధాకృష్ణుడు, దుర్గామాత అండ్ గణేశుడు అనమాట. ఇక్కడైతే ఇంకా నేను గణేశుడు ముందైతే నేను దీపం పెట్టుకోవడానికి అయితే లోపలికి వచ్చేసాను. ఇది థర్డ్ టైమో సెకండ్ టైమో నాకు కూడా తెలియదండి. నేనైతే ఇక్కడ వీడియో పోస్ట్ చేయడం. ఈ గుడి చూస్తే మాత్రానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పక్కన పావురాలు, ప్రశాంతమైన వాతావరణము, రిటైర్ అయిన అంకుల్ అందరూ వచ్చి ఇక్కడ కథలు చదువుకోవడం, భగవద్గీత ప్రవచనాలు చదువుకోవడము, ఆంటీలు అందరూ వచ్చి సాయంత్రం అయితే చాలు గుడిని శుభ్రం చేసుకొని చక్కగా అలా కూర్చొని ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చాలీసాలు చదువుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ రిటైర్ అయిన ప్రతి అంకుల్ వాళ్ళు కూడా ఇలానే వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇంకైతే నేను ఇక్కడ చూసారు కదా, ఈ గణేశుడి ముందైతే నేను ఇలా పూజ చేసుకుంటాను. ఇంటి దగ్గర అయితే ఏ విధంగా దీపం పెట్టుకున్నాను వాటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్లేట్లో పెట్టేసి గణేశుడిని గరక పెట్టి పువ్వులు అయితే పెట్టి పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా ఏమంటారు, చూసారు కదా, నేను చెప్పాను కదా రిటైర్ అయిన అంకుల్ వాళ్ళందరూ వచ్చి ఇలా భగవద్గీత ప్రవచనాలు చదువుకుంటారని. అక్కడ అలా చదువుకుంటూ కూర్చున్నారు. ఇంకా నేను ఇటు పక్క అయితే నా పూజ నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. నా పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంది అనేది చూడండి. ఇంకా నేను ఇలా పండు పెట్టుకొని గణపైన ఒక ప్లేట్లో పెట్టుకొని గరక పెట్టుకొని పువ్వులు పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా నేను ఇలానే చేసుకుంటాను అనమాట. ఎందుకు ఏంటి అనేది కాదండి, నాకు ఒక ఆంటీ చెప్పారనమాట, తమిళ ఆంటీ. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు భూదేవి నగర్లో అక్కడ తమిళ ఆంటీ నాకు చెప్పారు, ఇలా చేసుకుంటే చాలా మంచిదమ్మా, చాలా బాగా జరుగుతుంది, సొంత ఇల్లు కూడా నీకు అలా నెరవేరుతుంది అన్నారు. కరెక్ట్గా ఇది చేసుకున్న 1 మంత్కే నేను ల్యాండ్ కొన్నాను, ఇల్లు కూడా కట్టించేసాను అనమాట. అందుకనేసే నాకు ఇది చాలా స్పెషల్. ఎవ్రీ మంత్ కూడా నేను మర్చిపోను అనమాట. ఇంకొకటి, ప్రతీ నెల ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది కాదు, నేను ఎప్పుడు కూడా ఏదో ఒక మొక్కుతూనే ఉంటాను, ఇలా చేస్తూనే ఉంటాను అనమాట. దేవుడికి కోరికలు కోరుకోకుండా ఏ మొక్కులు తీర్చకూడదు, పూజలు చేయకూడదు అంటారేమో, కానీ నేను ప్రతిసారి మొక్కుతాను, ఇలా పూజలు చేస్తూనే ఉంటాను అనమాట గణేశుడికి. ఈ విధంగానైనా గణపతిని మార్చుకోకుండా ఉంటానేమోనని చెప్పేసి. సో ఇంక ఈ విధంగా అయితే నా పూజనైతే ఫినిష్ చేసుకుంటూ పూజ చేసుకొని ఇంకా ఎక్కడ మనకి సందు లేదండి పూజ చేసుకోవడానికి. నేనైతే ఎవ్రీ మంత్ కూడా ఇలానే చేసుకుంటాను, ప్లేట్లో పెట్టేసి ఇంక ఇలా దీపారాధన చేసుకొని అగరబత్తీలు ముట్టించుకొని మంగళహారతి అయితే ఇచ్చుకుంటాను అనమాట. ఈ మంగళహారతి ఇచ్చుకొనేసేటప్పుడు కానీ ప్రశాంతంగా పూజ చేసుకునేటప్పుడు కానీ ఉండే ఆనందం ఉంటుంది చూసారా, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవడం. ఎందుకంటే నాకు ఏమో తెలీదు, చాలా బాగా జరుగుతుంది నాకు. అందుకనేసి నాకు ఈ సంకష్టహర చతుర్దశి పూజ అంటే చాలా స్పెషల్ అనమాట. ఇంకా నాతో పాటు మా హస్బెండ్ 3-4 మంత్స్గా నాతో పాటు ఫాస్టింగ్ ఉంటున్నారనమాట. నేనైతే ఎవ్రీ మంత్ కూడా ఈ ఫుల్ ఫాస్టింగ్ ఉండి ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాక నైట్ టైం ఇంత తినేసి పడుకుంటాను అనమాట. ఏదో ఒకటి టిఫిన్ తినేసి పడుకుంటాను. ఇక్కడ గుజరాత్లో ఉన్నాను అని చెప్పాను కదా మీకు, ఇక్కడ ఇంతగా చూస్తుంటారనమాట, ఎందుకో తెలియదు. ఇక్కడ చూసారా, మీకు 4 గుడులు ఉన్నాయన్న కదా, ఈయన శనీశ్వర భగవానుడు. ఇక్కడ వచ్చేసి దుర్గామాత ఉంటారనమాట. దుర్గామాత, ఆంజనేయ స్వామి కూడా ఒక పక్కన ఉంటారు. అది ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి శివాలయము, ఇటు వచ్చేసేమో దుర్గామాత శ్రీకృష్ణ భగవానుడు ఉంటారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఎంత బాగా, ఇక్కడ ఆంటీ వాళ్ళు చూసారా ఎంత బాగా ప్రవచనాలు చదువుకుంటూ బాగా ఇచ్చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా గుడి చుట్టూరా కూడా శివలింగాలండి. ఈ విధంగా శివలింగాలను పెట్టారు. మధ్యలో అంటే గుడి గోపురం మధ్యలో శివుడు ఉంటాడు. ఇట్లా చుట్టూ కూడా మనకి ఎన్ని శివలింగాలు ఉన్నాయో ప్రతి ఒక్క శివలింగాన్ని కూడా ఇక్కడ ఫోటో పెట్టారనమాట. ప్రతి ఒక్కటి కూడా చూడండి ఎంత బాగుందండి. అసలు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కానీ మీరు లైవ్లో ఇది చూస్తే గిన అసలు మీరు
గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే అంత బాగుంటుంది లోపల గుడి. చూడండి ఇక్కడ నందీశ్వరుడు భగవానుడు అనమాట. ఇక్కడ నందీశ్వర భగవానుడు ఎదురుగా శివలింగం. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 12 వరకు అభిషేకాలు జరుగుతాయి అనమాట. ఈ అభిషేకాలు కంప్లీట్ అయిపోయినాక కరెక్ట్గా 3 నుంచి మేబీ 2:30, 3 నుంచి ఇంక అలంకారం అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేసుకుని ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. ఇటు పక్క సైడ్కు పావురాలు ఉంటాయి. ఈ పావురాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా శనగలు తీసుకొచ్చేస్తుంటే అవి ఎంత బాగా ఎగురుతాయంటే అంత బాగా ఎగురుతాయి. ఇంకా నా పూజనైతే ఫినిష్ చేసుకున్నాను. ఫినిష్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాను అనమాట. ఇంటికి బయలుదేరడం పనండి. నాకు ఇక్కడ కూర్చుంటే ఆ ప్రశాంతతే వేరుంటుంది గుడిలో. మీకు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా మంచిగా ఉండాలని చెప్పేసి పూజ వాళ్ళకు కూడా చూసే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నా. బాయ్ బాయ్.